భరద్వాజ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఒక డిస్కషన్ నడుస్తుంది బయట. ప్రశాంత్ నీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ ఉంటుంది, సలార్ టూనా లేకపోతే ఎన్టీఆర్తో అనౌన్స్ చేసిన ప్రాజెక్టా? అసలు ఏం జరుగుతుంది బయట? మనకి ఉన్న దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మన అనాలిసిస్ ఏంటి? అంటే సలార్ ఇమ్మీడియట్గా మొదలు పెట్టడానికి అక్కడ ప్రభాస్ ఖాళీగా లేడు. అయిపోయింది, కల్కి రిలీజ్కి వచ్చేసింది దగ్గర దగ్గర. రిలీజ్కి వచ్చింది, దానికి కూడా పార్ట్ 2 ఉంది. అవును, కల్కి కూడా పాట ఉంది. దానికి కూడా పార్ట్ 2 ఉంది. కొంత షూట్ అయింది అనేది వినిపిస్తున్న మాట. వాళ్ళు ఇప్పుడే ఆ ప్రాజెక్ట్ నుంచి ప్రభాస్ని పంపిస్తారా అనేది చూడాలి. ఓకే. దీంతో పాటు ఆయన ఇతర కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మారుతి సినిమా నడుస్తోంది, రాజాసాబ్. అవును, రాజాసాబ్ నడుస్తోంది. దీంతో పాటు ఇంకొక సినిమా కూడా మొదలుపెట్టాడు ఆయన, అనురావుపూడిది. అవును, అనురావుపూడితో ఒక కమిట్మెంట్ ఉంది. అవును, అది నడుస్తోంది. ఇన్ని కమిట్మెంట్స్ మధ్య ఇప్పుడు ఆయన అంటే ఎక్కడో చోట బ్రేక్ రావాలి. అంటే ఒకటేమో ఆల్రెడీ షూట్లో ఉంది, ఇంకోటేమో కొంత కమిట్ అయి నడుస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఒకటి, మొదలవుతున్నటువంటి ప్రాజెక్ట్ ఒకటి. ఇప్పుడు హనురాఘవపూడి సినిమా కొంచెం డ్రాగ్ అయినా ఆ గ్యాప్లో సలార్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంత ఈజీగా ఇప్పటికిప్పుడు ప్రారంభమయ్యే పరిస్థితి అయితే లేదు. రెండోది, సలార్ పార్ట్ 1కి వచ్చినటువంటి రెస్పాన్స్ మీద కొంత స్టడీ చేసి పార్ట్ 2ని ఎలా డిజైన్ చేయాలనే విషయంలో చాలా మార్పులు చేస్తున్నాడు ఆయన స్క్రిప్ట్లోనే. ఓకే. ఇప్పుడు ఇదే పరిస్థితి మనం పుష్పకి కూడా చూసాం. పుష్ప పార్ట్ 1 రిలీజ్కి పార్ట్ 2 రిలీజ్కి ఎంత గ్యాప్ వచ్చిందో చూసాం మనం. చాలా గ్యాప్ ఉంది. అయితే డెడికేటెడ్గా అల్లు అర్జున్ దానికి నిలబడ్డాడు. ఇతర ప్రాజెక్టులు ఏవి కూడా ఒప్పుకునే ప్రయత్నం చేయలేదు, అసలు పూర్తిగా పక్కన పెట్టేసాడు. అవును, పక్కన పెట్టి డెడికేటెడ్గా దీనికోసమే ఉన్నాడు. ఎందుకు జరిగిందంటే దానికి కూడా ఇదే పరిస్థితి. పార్ట్ 1 నిజానికి హిందీ బెల్ట్లో మంచి వసూళ్లు సాధించింది, కానీ మొదట అది డివైడ్ టాక్తోనే మొదలైంది ప్రయాణం. ఆ డివైడ్ టాక్లో వచ్చినటువంటి విమర్శల ఆధారంగా పార్ట్ 2లో అలాంటివి రాకుండా ఉండటానికి ఏ మేరకు పరిహరించగలమో ఆ మేరకు చేద్దామనే ఉద్దేశంతో మార్పులు చేసుకుంటూ వెళ్ళారు. ఏవేవి ఇన్కార్పొరేట్ చేయాలో అవన్నీ చేసుకుంటూ వెళ్ళారు, అందుకని టైం తీసుకుంది. ఇప్పుడు సలార్కి కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన ప్రారంభించే పరిస్థితుల్లోనూ లేడు. ఓకే. అయితే ఆయనకి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ప్రశాంత్ నీల్కి ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఎన్టీఆర్తో దేవరా తర్వాత ఒక సినిమా చేయాలి అని అనుకున్నారు, అది కూడా మైత్రిలోనే అనుకున్నారు. అలాగే ఆయన ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉంది, ఆయన ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నటువంటి ప్రొడక్షన్ హౌస్ ఉంది, హంబోలే కంపెనీ. దాని నుంచి వాళ్ళు బయటకు పంపించడానికి సిద్ధంగా లేరు. అదొక హోల్డ్ ఉంది అక్కడ. సో ఆయన ఇప్పుడు ఎన్టీఆర్తో చేయటానికి ఎన్టీఆర్ బిజీగానే ఉన్నాడు. అవును, ఆయన హిందీలో చేస్తున్నాడు, దేవర పార్ట్ 2 ఉంది. ఈ రెండు అయిన తర్వాత కొంత వెసులుబాటుగా కనిపిస్తోంది ఎన్టీఆర్ ప్రభాస్తో పోలిస్తే. సో అటువైపు ఏమైనా కదులుతాడా, ఎన్టీఆర్తో ప్రాజెక్ట్ అయిన తర్వాత అప్పుడు సలార్ 2కి వెడతాడా అనేది ఒక చర్చ జరుగుతోంది బయట. లేదు, ఈలోపు ఇంకేదైనా కమిట్మెంట్లోకి వెళ్తాడా, ఇంకెవరు వస్తారు ఈయనతో. ఆల్రెడీ ఈయన సినిమా చేస్తాను అని ప్రామిస్ చేసినటువంటి హీరోలు ఉన్నారు. కేజీఎఫ్ హీరోతో కూడా ఒక కమిట్మెంట్ ఉంది ఈయనకి, యష్తో. ఎటు వెడతాడు అనే దాని మీద ఒక చర్చ నడుస్తోంది బయట. అయితే ఆయన ప్రస్తుతం స్ట్రాటజిక్గా సలార్ స్క్రిప్ట్ డిజైనింగ్ మీద ఉన్నాడు అనేది వాస్తవం. ఎన్టీఆర్కి చెప్పినటువంటి స్క్రిప్ట్ ఆల్రెడీ ఒక ఆలోచన ఉంది అతనికి. ఆ ఆలోచన మేరకు దాని డిజైనింగ్ జరుగుతోంది. ఒకవేళ అది కనుక మొదలుపెట్టే పరిస్థితి ఉంటే, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్ అన్నీ చూస్తే అతను ఎన్టీఆర్ ప్రాజెక్టుకు వచ్చే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే. ఎందుకు ఎన్టీఆర్ ప్రాజెక్టుకు వస్తాడు అంటే, ఈయనకి ఆల్రెడీ ఇది అయిపోయి ఉంది. పార్ట్ 2కి అది రిలీజ్ అయిన తర్వాత కూడా చేయొచ్చు, ఈలోపు ఇది మొదలు పెట్టచ్చు. ఈ గ్యాప్లో ఆయనకి హిందీ కమిట్మెంట్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఇది మొదలు పెట్టేసుకుంటే ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటుంది. మధ్యలో కావాలంటే వెళ్ళొచ్చు, ఈయన దేవరా 2కి వెళ్ళొచ్చు, ఆయన సలార్ 2కి వెళ్ళొచ్చు. అందుకని ప్రభాస్తో ఇప్పుడు
కదిలే పరిస్థితి కనిపించట్లా. ప్రభాస్తో ఇప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళే పరిస్థితి లేదు. ప్రభాస్కి ఇంకొక కమిట్మెంట్ కూడా ఉంది. పృథ్వీరాజు ఒక సబ్జెక్ట్ చెప్పున్నాడు ఆయనకి, ప్రభాస్కి, తన డైరెక్షన్లో. అదొక కమిట్మెంట్ ఉంది. ఆ సినిమా ఎప్పుడు వస్తుందనేది చూడాలి. చాలా ఈగర్గా చాలా ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నాడు ప్రభాస్. అంటే చాలా టైము తను సినిమాలు చేయకుండా గడిచిపోయింది అనేది ఒక అభిప్రాయం ఉంది తనకి. అభిమానుల్లో కూడా అది ఉంది అనేది అనుకుంటున్నాడు. ఈ ఉద్దేశంతోనే ఆదిపురుష్ టైంలో తిరుపతిలో జరిగిన సభలో ఒక మాట అన్నాడు, ఏడాది రెండు ఈ సినిమా ఎలా ఉన్నా కానీ అది పక్కన పెట్టేయండి అని ముందే చెప్పాడు. ముందే చెప్పి ఏడాదికి 2 సినిమాలు నేను కమిట్మెంట్ ఇస్తున్నాను మీకు అన్నాడు. ఆ కమిట్మెంట్ మేరకు ఆయన ఒప్పేసుకుంటున్నాడు సినిమాలు. ఓకే. అందుకని దీనిలో ఈ జాతరలో ఇమ్మీడియట్గా అతను బయటకు తీసుకొచ్చి ఇంకొక సినిమా చేయటం అనేది కష్టమే. సలార్ 2 ఇప్పుడు ఇమ్మీడియట్గా ఉండకపోవచ్చు. ఎలాగూ ప్రభాస్ అభిమానులు కల్కితో ఛార్జ్ అవుతారు. దాని తర్వాత మారుతి సినిమా ఉంటుంది లైన్లో, రాజ్యసభ. ఈ 2 అయిపోయిన తర్వాత కావాలంటే హను రాఘవపూడి సినిమా కొంచెం గ్యాప్ ఇచ్చి మధ్యలో సలార్ 2కి వెళ్ళొచ్చు. కానీ అది కూడా మొదలుపెట్టేలాగానే ఉన్నాడు. ఆ 3వ సినిమా కూడా మొదలుపెట్టే మూడ్లో ఉన్నాడు ఆయన. అందుకని ఈలోపు ఆయన ఎన్టీఆర్తో మొదలు పెట్టేస్తే ఇది నడుస్తూ ఉండగా ఆయన ఇప్పుడు దసరాకు అనుకుంటున్నారు ఆ సినిమా. అది రిలీజ్ అయిపోతే దేవర పార్ట్ 1 రిలీజ్ అయిపోయే వరకు ఇతను కొంత వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టులోకి వస్తే ఇది మొదటి భాగం రెడీ అవుతుంది. ఈ మొదటి భాగం రిలీజ్ అయ్యే టైంకి ఆయన సలార్ 2 చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ ఈ 2కి రావచ్చు. అది ఎలాగో 2 భాగాలు చేస్తాడు ఆయన. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే పాన్ ఇండియా లెవెల్ మార్కెట్ అనుకున్నప్పుడు ప్రతి సినిమాని 2 భాగాలు చేస్తున్నారు అనివార్యంగా. అంటే ఒకటేమో మొదట మేకింగ్ ఛార్జెస్ చాలా పెరిగిపోయినాయి. ఈ మేకింగ్ ఛార్జెస్ మీట్ అవ్వటం కోసం వాళ్ళు నెమ్మదిగా ప్రతిదీ 2 భాగాలు చేసి మార్కెట్ని స్టడీ చేసి సినిమాలు నడుపుతున్నారు. అందులో భాగంగా అది కూడా 2 భాగాలు అవ్వచ్చు, ఎన్టీఆర్తో చేసేది కూడా. ఆ మధ్య రాజమౌళి మాట్లాడుతూ RRR కూడా ఏదో పార్ట్ 2 ఉంటుంది అనేటువంటి ఒక హింట్ ఇచ్చేలాగా మాట్లాడాడు. అవును, వాళ్ళ ఫాదర్ కూడా కన్ఫర్మ్ చేశాడు. అయితే అధికారిక ప్రకటనలు లేవు. కానీ అవును, 2వ భాగం ఉంటే ప్రాజెక్ట్ ప్రాఫిటబుల్గా ఉంటుంది అనేది బాహుబలి నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్. బాహుబలి పార్ట్ 1లో వచ్చినటువంటి లాభాల కంటే కూడా పార్ట్ 2తో అందరూ సంతృప్తి పడ్డారు. అందుకని ఆ ట్రెండ్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పుష్పకు కూడా అలాగే జరిగింది. అందుకని డెఫినెట్గా ఎన్టీఆర్తో చేసే సినిమాకు కూడా ఆయన పార్ట్ 2 దృష్టిలో పెట్టుకునే డిజైనింగ్ చేస్తాడు. అందుకని అది కంప్లీట్ అయ్యే టైంకి ఇది కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యి అది మొదలవడానికి గ్యాప్ తీసుకుని మధ్యలో సలార్ చేసుకోవడానికి వెసులుబాటు దొరుకుతుంది. ఈలోపు ఆయన 3 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవచ్చు. నిజానికి ఇది ఇప్పుడు విచిత్రంగా మాట్లాడుకుంటున్నాం. కానీ పాత రోజుల్లో ఏడాదికి 12 సినిమాలు చేసేవాళ్ళు వాళ్ళు. ఎన్టీఆర్ టైంలో ఏడాదికి 12 రిలీజులు కనీసం ఉండేలాగా ప్లాన్ చేసేవాళ్ళు. కృష్ణ గారు 16, 17 చేసిన రోజులు కూడా ఉన్నాయి. అందుకని అప్పటికి ఇప్పటికీ మారిన పరిస్థితులు రీత్యా అలాగే వీళ్ళు చాలా ఆరోగ్యాన్ని కూడా ఒక రకంగా పణంగా పెట్టి సినిమాలు చేస్తున్నారు. పాత హీరోలతో పోలిస్తే ఇప్పుడు బాహుబలికి ఆయన కేటాయించిన సమయం మాత్రమే చూస్తున్నారు. కానీ ఆయన తన శరీరాన్ని కష్టపెట్టిన పద్ధతి, తను కానీ రానా తర్వాత ఆయన ఆరోగ్యం డిస్టర్బ్ కావడానికి కూడా ఆ టైంలో చేసినటువంటి ఎక్సర్సైజే దాని ఇంపాక్ట్ వీళ్ళ జీవితాల మీద కూడా పడే లెవెల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రాజెక్టులు. ఆ కష్టాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. దాని నుంచి కొంత రిలాక్సేషన్ కోరుకుంటూ ఈ మారుతి సినిమా ఇవి కమిట్ అవుతూ వచ్చాడు ఈయన. అందుకని 4వ సినిమా అవుతుంది ఇప్పుడు సలార్ 2 అనేది. వీటి తర్వాత కల్కి 2 రిలీజ్ కంటే ముందు ఉంటుంది ఇది. అప్పటి వరకు హోల్డ్ చేసి ఉంచాలి. ఆయన దాన్ని రిపేర్ చేసుకోవడానికి కూడా ఆ టైం సరిపోతుంది. ఈలోపు ఆల్రెడీ ఎన్టీఆర్తో అనుకున్న టాపిక్ రెడీగానే ఉంది, సబ్జెక్ట్ రెడీగానే ఉంది అంటున్నాడు. కాబట్టి అది మొదలు పెట్టడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.